వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలో ఏటిపట్టు ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం వ్యాపారస్తులు తాము కొనుగోలు చేసిన పచ్చి ధాన్యాన్ని చక్కగా ఉండడంతో ఆర్ఎండ్బి రహదారిపై ఎండబెట్టడం, నిల్వ చేయడం కొనసాగిస్తున్న నేపథ్యంలో యథేచ్ఛగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదంతా అధికారులకు తెలిసి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఆర్ఎండ్బి అధికారులు, మండల పరిషత్ అధికారులు, గ్రామ పంచాయతీల సెక్రటరీలు, పోలీస్ యంత్రాంగం ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వదిలేయడంతో ఆర్ఎండ్బి రహదారిపై ధాన్యం ఆరబెట్టడం, తమ ఇళ్లలోకి ఫంక్షన్లు రోడ్డుపై నిర్వహించడం పరిపాటిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో మునికూడలి ఆర్ఎండ్బి రహదారిపై ఆరబెట్టిన ధాన్యం, దానికి అడ్డుగా పెట్టిన రాళ్లు ఆటో ఎక్కించడంతో ఆటో తిరగబడిపోయింది. ఆటో డ్రైవర్, ఆటోలో ప్రయాణం చేస్తున్న మరో మహిళ, 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ప్రాణాలతో బయటపడి బెంబేలెత్తిపోయారు. వెంటనే గ్రామస్తులు స్పందించడంతో ప్రమాదానికి గురి బోల్తా పడిన ఆటోను లేవదీసి సాయం చేశారు. దీనికంతటికీ కారణం పక్కాగా అధికారుల నిర్లక్ష్యమే అని అర్థమవుతుంది అని వారికి తెలుసు. అయినా పట్టించుకోరు. ఇప్పటికైనా స్పందించి ఆర్ఎండ్బి రహదారిపై ధాన్యం ఆరబెట్టిన, ఫంక్షన్లకు టెంట్లు వేసిన వారిపై తక్షణ చర్యలు చేపడితే ఎలాంటి ప్రమాదాలు జరగవని ప్రజలు తమ ఉద్దేశాన్ని ఎస్పీ న్యూస్ ద్వారా తెలియజేశారు. ట్రైనింగే బాగాలేదండి. అవును, దాన్ని వేసేస్తున్నారండి బాబు. ఎక్కడికక్కడ రోడ్డు మీద దాని లేదు. ఏమైంది బాబు? హలో, ఏమైంది ఇక్కడ? ఏమైంది ఇక్కడ? రోడ్డు మీద వేసారండి ధాన్యం. ఆ ధాన్యం ఎక్కిస్తే బండి తిరగట్టు. ఓకేనా? రోడ్డు మీద పెళ్లిలేనా, రోడ్డు మీద ఊడిపోతున్నారు, పేనాలు తీసేస్తున్నారు. చచ్చిపోతే ఇద్దరం కలిసి రోడ్డు నేను ఉన్న పడక తిరగబడిపోయాడు. ఆటో వాడిని అడుగుతారు, లేకపోతే ఆటో ఎక్కారు, మిమ్మల్ని అడుగుతున్నారు. చదువుకున్నారు, ఇంట్లో పెట్టిన ఆరేసుకోవాలి, చేలు ఆరేసుకోవాలి. ధాన్యాలు అందరిని అడుగుతాం. ధాన్యం అక్కడ ఆరబోసారు, రాళ్ళు పెట్టారు. అటు చూసుకోలేదు ఆటో డ్రైవర్. ఎక్కితే తిరబడిపోయింది ఆటో.